ఓకే, ఇది డయాగ్రామ్ 2కి పార్ట్ 2. పార్ట్ 1 అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మనం పార్ట్ 1లో ఫ్రంట్ వ్యూ గీసాం, టాప్ వ్యూ డైమెన్షన్స్ అన్నీ పెట్టాం. ఇది ఎలా వచ్చింది అన్నది పార్ట్ వ్యూలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ అంటే మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు టాప్ వ్యూ అంటే టాప్ వ్యూ కానీ సైడ్ వ్యూ కానీ అవన్నీ కూడా బ్యాక్ సైడ్ నుంచి మనం ఇలా డ్రా చేసుకుంటూ రావాలి. బ్యాక్ సైడ్ ఫస్ట్ ఏముంది, ఈ లైన్. సో ఈ లైన్ తర్వాత ఈ బాక్స్ తర్వాత ఈ బాక్స్ మధ్యలో ఇది లైన్ కింద కనపడుతుంది. ఇలా స్లాంట్ ఉన్నా కూడా మనకి పైనుంచి చూసినప్పుడు జస్ట్ ఒక స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ అలాగే కనపడుతుంది. కాబట్టి ఇదొకటి. సో ఇవన్నీ డైమెన్షన్స్ పెట్టాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఈ లెంత్ 35, ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి ఈ మధ్యలో పాయింట్కి 25. సో అవన్నిటిని చూసుకుని మనం ఇప్పుడు గీయాలి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 50. సో 50తో ఇక్కడ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఈ బాక్స్ కొట్టాలి. పైనుంచి ఇక్కడికి ఎంత, 25, ఇక్కడ నుంచి ఇక్కడికి 25. సో మార్క్ చేసుకుందాం, లేకపోతే ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 25 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 25. అంటే పైనుంచి వచ్చి ఈ లైన్, ఇది కూడా 25. ఓకే, మనకి ఈ బాక్స్ వచ్చేసింది. ఇప్పుడు ఈ బాక్స్ కావాలి. ఇక్కడ నుంచి ఎంత, 10, ఇక్కడ నుంచి ఎంత, 10. సో ఫస్ట్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm, అంతే కదా, 10 లైన్స్ అంటే 10 mm. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ మనకి 35 ఈ డిస్టెన్స్. సో 35 పెట్టుకుందాం. ఇక్కడ నుంచి 35, ఇక్కడ నుంచి కూడా 35. సో ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ కావాలి. ఈ లైన్ ఎడ్జ్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత, 25. ఆ ఎడ్జ్ దగ్గర నుంచి కూడా 25 వెళ్ళే, ఎందుకంటే ఇది మొత్తం టోటల్గా 50 కదా. ఇక్కడ నుంచి 25 ఉంటే అక్కడ నుంచి 25, ఎందుకంటే 25 + 25 50. సో 25, ఇక్కడ నుంచి 25 తీసుకుని ఇక్కడ ఒక మార్క్ పాయింట్. సో ఏదో ఒక ఎడ్జ్ దగ్గర నుంచి 25 తీసుకుని 25 తీసుకున్నాం. ఓకే, ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ. ఇది ఫ్రంట్ వ్యూ గీసాం, టాప్ వ్యూ గీసాం, ఫ్రంట్ వ్యూ గీసాం, టాప్ వ్యూ గీసాం. ఇప్పుడు సైడ్ వ్యూ గీద్దాం. సైడ్ వ్యూ ఎలా ఉంది, ఇలా ఉంది. సో ఇలా ఉంది. దీని డైమెన్షన్స్ కావాలి మనకి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత, సైడ్ వ్యూ కోసం మధ్య మనం తీసుకుందాం. సైడ్ వ్యూ అంటే ఇటు సైడ్ నుంచి చూస్తున్నాం, కాబట్టి ఇటు సైడ్ గీయాలి. అదొకటి. ఫస్ట్ మనకి ఇది కనపడుతుంది సైడ్ వ్యూలో. సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూ యారో ఇటు ఉంది కాబట్టి అటు సైడ్ నుంచి డయాగ్రామ్ తీసుకుంటూ రావాలి. ఫస్ట్ ఈ లైన్ ఎంత, ఇది ఎంత ఉందో ఫస్ట్ అదే ఫ్రంట్ వ్యూలో ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే. సో ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి ఈ లెంత్ ఎంత, ఈ లెంత్ అంటే ఈ లెంత్. అందుకే ఫస్ట్ షేడ్ చేసుకున్నారనుకో ఈ డైమెన్షన్స్ పెట్టినప్పుడు ఈజీ అవుతుంది. చూడండి, ఇది షేడ్ చేయడం వల్ల ఈ డైమెన్షన్ రెండు సేమ్ అని నాకు అర్థమైంది. సో 50, ఇక్కడ నుంచి ఇక్కడికి 50. ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఇక్కడ ఇచ్చాడు చూడండి 25 అని. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 25. ఓకే, ఇది వచ్చింది. ఈ హైట్ ఇక్కడ ఈ హైట్ ఎంతో ఈ హైట్ అంతే. సో 30, ఇది కూడా 30. ఇక్కడ నుంచి ఈ హైట్ ఎంతో ఈ హైట్ కూడా అంతే. సో ప్రాబ్లం లేదు.
నెక్స్ట్ ఇది ఇలా స్ట్రైట్ ఉంది కదా, నేను ఇంకా క్రాస్గా గీసాను. సో ఇది స్ట్రైట్. సో ఇక్కడ నుంచి ఇది ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మనకు కావాలి. సో ఇదైతే 25, ఇక్కడ నుంచి ఇక్కడికి 25, అండ్ ఈ పాయింట్ ఎక్కడో మనకు తెలియాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఇది ఎక్కడన్నా ఇచ్చాడా, ఇదిగో ఇక్కడ ఇచ్చాడు 12 mm అని ఇచ్చాడు, అవునా? అంటే ఇది మనకి ఈ పాయింట్ కావాలి. ఇక్కడ నుంచి ఎడ్జ్ దగ్గర నుంచి ఇక్కడికి 12 mm. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 12. ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది. మనకి స్లాంట్ కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి 12 పెట్టుకుంటాం, స్ట్రైట్ లైన్ గీస్తాం, ఇక్కడ నుంచి 25 పెట్టుకుంటాం, మిగిలిందని ఇలా కలుపుతాం. సో ఇది గీద్దాం. ఫస్ట్ ఎలా ఉంది ఇది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 50. సో ఇక్కడికి 50. నెక్స్ట్ పైకి నెక్స్ట్ మరి ఇదంతా తెలియాలి కదా, ఇదంతా ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇది 10. సో ఇక్కడ నుంచి 10, ఇక్కడ నుంచి 10, ఓకే, మధ్యలోది 25. సో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి 10 mm, ఇక్కడ నుంచి 10 mm మార్క్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నుంచి 10, సారీ ఇక్కడ నుంచి 10, ఇక్కడ నుంచి 10, ఈ రెండు వచ్చేసినాయి. దీన్ని ఇంకొకసారి నేను ఇక్కడ డ్రా చేస్తాను. సమ్వాట్ ఇలా ఉంది. మనకి ఇది 10 అని తెలుసు, ఇది 10 అని తెలుసు. దీని హైట్ తెలియాలి ఎంత అని. దీని హైట్ ఎక్కడ ఇచ్చాడు చూడొద్దాం. కాకపోతే ఇది కింద నుంచి ఇచ్చాడు చూడండి, కింద నుంచి 15 అంట. సో ఈ పాయింట్ అంటే ఈ పాయింట్ కింద నుంచి 15 అంట. సో మనం కింద నుంచి 15 తీసుకుంటే ఈ పాయింట్ వస్తుందా రాదా, అంటే ఇక్కడ ఈ లైన్, అంటే దీని హైట్, ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఎంత హైట్లో ఉందో మనకి ఈ లైన్, అంటే ఈ 15 ద్వారా మనకు అర్థమవుతుంది. సో కింద నుంచి 15, కింద నుంచి 15 mmతో ఒక లైన్ కొట్టుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఈ మధ్యలో పాయింట్ మనం ఎలా లొకేట్ చేయాలి, ఇక్కడ చూడండి మధ్యలో పాయింట్ ఎంత దూరంలో ఉంది, ఈ సైడ్ నుంచి 25. సో ఈ సైడ్ నుంచి 25 తీసుకుందాం. ఓకే, మనకి 3 పాయింట్స్ వచ్చినాయి. 3 పాయింట్స్ కలపడమే. ఓకే, మనకి ఇలా వచ్చింది. నౌ ఇప్పుడు పైది గీయాలి. పైది ఎలాగా, ఇక్కడ నుంచి ఇక్కడికి 12, ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ నుంచి ఈ లైన్కి 12. సో 12 గీద్దాం. 12 mm. సో 12 అంటే ఎంత అంటే 1 తర్వాత 2 లైన్స్ 12. సో హైట్, ఫ్రంట్ వ్యూ హైట్ బట్టి మనం గీసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడికి 25. సో 25. ఇప్పుడు ఇది స్లాంట్గా ఉంది కదా, ఇలాగా మన సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఇది కొంచెం కర్వ్ కింద కనబడుతుంది, అదే కొంచెం యాంగిల్తో కనబడుతుంది కదా, ఆ యాంగిల్ ఎంత అనమాట. ఓకే, ఇప్పుడు మనం టాప్లో ఒక 0.5 తీసుకుంటాను నేను. చూపిస్తా. టాప్ ఆర్ బాటమ్, ఇక్కడ ఫ్రంట్ వ్యూ అంటే ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి టాప్లో రాస్తాను. మీరు కూడా అలా రాయొచ్చు ఎగ్జామ్లో, సో ప్రాబ్లం ఏం లేదు. ఇలా కొట్టండి. ఒక 0.6 mm తీసుకో. ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ. 0.5 తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ వ్యూ 0.5 అంటే 5 mm. ఇది టాప్ వ్యూ. ఇలా రాయాలి ఎగ్జామ్లో.
ఇక్కడ క్వశ్చన్ నెంబర్ కూడా కంపల్సరీ, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసే కానీ స్టార్ట్ చేయాలి ఏదైనా ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనం మినియేచర్లు ఎలా ఇచ్చాం, ఇక్కడ నుంచి ఇక్కడికి 30, ఇక్కడ నుంచి ఇక్కడ 25, ఇక్కడ నుంచి ఇక్కడ 25, ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఇచ్చేయాలి. ఎలాగా, ఓకే, ఎంత ఈ మినియేచర్ గీయడం వల్ల మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మాటికి ఈ మెయిన్ డయాగ్రామ్ చూడాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ చూసుకొని దీన్ని బట్టి గీసేయచ్చు. 25, 30, ఇక్కడ నుంచి ఇక్కడికి 25, సో 25. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 75. సో ఇది పైన గీసినా పర్లేదు, 75 అని ఇక్కడ ఇచ్చినా పర్లేదు, కింద ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉందో ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే లెంత్ కాబట్టి. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ 25, ఇక్కడ నుంచి ఇక్కడ 25, ఆ డైమెన్షన్స్ కూడా ఇక్కడ పెడదాం. డైమెన్షన్స్ ఇలాగే ఇవ్వాలి, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. 25, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 25, సో దాన్ని మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా డైమెన్షన్స్ ఇచ్చినప్పుడు ఈ ఎడ్జెస్తో ఈ లైన్స్ని కలపకూడదు, ఇలా కొంచెం డిస్టెన్స్తోనే ఇలా ఇవ్వాలి. 25, ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఈ ఎడ్జ్కి 10 మనం ఇందాక చూసాం కదా. సో అంతే, మనం మినియేచర్లో ఎలా అయితే డైమెన్షన్స్ ఇచ్చామో అలా ఇస్తే సరిపోతుంది. సో ఇది 10, ఇది 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 25. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ కావాలి, సో ఇది మనం పైన ఇద్దాం డైమెన్షన్స్. లోపల ఇవ్వడం కంటే కూడా పైన ఇస్తే చాలా నీట్గా కనపడతాయి, పైన ఆర్ కింద. నేను ఇది ఆల్రెడీ 75 అని రాసేసాను కాబట్టి నాకు ప్లేస్ లేక ఇలా చేస్తున్నా. సైడ్ వ్యూ కదా, క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి. ఇదంతా ఈ లెంత్ 35, సో ఇక్కడ 35. నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఇదిగో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 12 mm, అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 12 mm. సో దీన్ని మనం ఫస్ట్ డైమెన్షన్స్ డ్రా చేసుకుందాం. ఇది ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత. సో ఇది 30, ఇది 25. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాం, ఇక్కడ ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఈ పాయింట్కి మనకి క్వశ్చన్లో ఇదిగో ఇక్కడ కింద నుంచి ఈ పాయింట్కి 15, మనం ఇక్కడ కూడా డ్రా చేసుకున్నాం 15 అని. సో ఆ 15 ఇక్కడ రాసుకోవటమే. 15, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 10. మనం మినియేచర్లో చూడండి, మినియేచర్ డయాగ్రామ్. 10. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 10, ఓకే, ప్రాబ్లం లేదు. మరి ఈ పాయింట్ 25 కదా, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని మనం లైన్ ఇక్కడ నుంచి డ్రా చేయాల్సిన అవసరం లేదు. మనం లైన్ ఇక్కడ నుంచి డ్రా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కింద ఇలా పెట్టుకుని కింద ఇలా డ్రా చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ చెప్తే చాలు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 25. సో ఇక్కడ 25, ఓకే. నెక్స్ట్ ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడికి 25. సో అది ఇక్కడ పెట్టడమే.
25 అంతే. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ డయాగ్రామ్.